ఏదైనా ఫైనల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య శిరోధార్యం, అంతే కదా. దాన్ని బట్టి అక్కడ స్టాండ్ తీసుకుని వెళ్తారండి జనం. జనానికి మళ్ళీ ఇంకొంచెం వ్యక్తుల మీద ప్రేమలు ఉండొచ్చు, వ్యక్తుల మీద అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తుల యొక్క మీద ఇష్టాలు ఉండొచ్చు, కానీ నిర్ణయం అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారిదైనా అట్లా ఉండిద్ది, జగన్మోహన్ రెడ్డి గారిదైనా అట్లాగే ఉండిద్ది. దాంట్లో పెద్ద వేరియేషన్స్ ఉండవు. మురళి గారు ఉన్నారు సార్, గాంధీ గాంధీ గారు కూడా ఉన్నారు. గాంధీ గాంధీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏం గాంధీ, ఏంటి ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది అనేది మనం ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మీకు అయితే అర్థమై కనుక అటు మీకు ఇటు అర్థమైంది కాని కదా. పరిస్థితుల్లో అటు ఇటు కాని పరిస్థితుల్లో ఆ, అనుకోవాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎంపీ విషయంలో. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ అనేది చాలా ఉద్దండులైనటువంటి నేతల్ని పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత విజయవాడ పార్లమెంట్కి చేరుతుంది. కేఎల్ రావు గారు లాంటి వాళ్ళు, వెదవాడ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే పర్వతనేని ఉపేంద్ర, ఇటువంటి కొంతమంది, ఒడ్డే శోభనాద్రేశ్వరరావు, ఇట్లా చాలా మంది ప్రముఖులు అందరూ కూడా పార్లమెంట్కి వెళ్ళి విజయవాడ నుంచి పార్లమెంట్కి వెళ్తే చాలా అంశాల మీద అక్కడ పార్లమెంట్ లో గళమెత్తిన పరిస్థితి గత చరిత్ర అయితే మాత్రం ఉంది. విజయవాడ పార్లమెంట్ నిజంగా ఎంపీ అవుతాం అంటే సామాన్యమైన విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. దాదాపుగా ప్రతిసారి మనం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపుగా ఆల్టర్నేట్ వరుసగా 2 సార్లు విజయం సాధించిన వాళ్ళు చాలా తక్కువ మందిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో లగడపాటి రాజగోపాల్ ఒకసారి, పార్టీకి సంబంధించి వెదురుగాలి వీచిన సమయంలో 2019లో కూడా ఆయన గెలుపొందడం అనేది కూడా ఒక చారిత్రకమైన విజయంగా పేర్కొనాలి. అంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్ల, లేకపోతే పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అని చూస్తే కనుక ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఆ ప్రాంతంలో కూడా ఎంపీ టికెట్ అంటే కేసీఆర్ నాని గారికి మెజార్టీలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని చోట్ల తగ్గొచ్చు కానీ మెజార్టీలు వచ్చినాయి. కొన్ని విజయవాడ వెస్ట్ కానీ లేకపోతే మైలవరం కానీ అక్కడ పార్టీ పోయినా కూడా మెజార్టీ వచ్చింది. అంటే ఎంతో కొంత పార్లమెంట్ సభ్యునిగా ఆయన చేసినటువంటి సేవలు కానీ, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అందించినటువంటి సేవలు కానీ, ఏదైనా కానీ ప్రజలైతే గాంధీ టాటా ట్రస్ట్ వారికి అది బలాన్ని రావడానికి టాటా ట్రస్ట్ ప్రధాన కారణం అని చెప్పని ఆయన కూడా 10 సందర్భాల్లో చెప్పున్నారు. ఆయన టాటా ట్రస్ట్ అనేటువంటి దానివల్ల తనకు ఆ మైలేజ్ వచ్చిందనేది వారి అభిప్రాయం. 2014లో ఎంపీ కాబట్టి ఆయన టాటా ట్రస్ట్తో సన్నిహితంతో వెళ్ళటం, వాళ్ళ కుమార్తె టాటా ట్రస్ట్లో కీలక బాధ్యతల్లో ఉండటం వలన సరే కలిసి రావటం, ఆయన టాటా ట్రస్ట్ని తీసుకురావటం, దాని ద్వారా సర్వీస్ అందించడంతో కలిసి వచ్చినటువంటి అంశం. అంటే అది ఎట్లా, అది తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీ కావటం, తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన టాటా ట్రస్ట్ దగ్గరికి వెళ్ళటం, టాటా ట్రస్ట్కి, రతన్ టాటాకి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కొంత సఖ్యత కావచ్చు, వారికి ఉన్న ఒక విజన్ కావచ్చు, వీటితోటి ఆయన ఇక్కడ రావాలి, ఇక్కడ చేయాలనేటువంటి దాంతో వారు ముందుకు రావటం, దీంట్లో వారి కుమార్తె శ్వేత కాస్త క్రియాశీలమైన పాత్ర పోషించడం, ఇవన్నీ జరిగినాయి అనుకుంటా. అంటే ఇవన్నీ జరగటానికి అక్కడ తెలుగుదేశం ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది కావచ్చు, వారు ఎంపీగా ఉండటం కావచ్చు, పార్టీ ఎంపీగా ఉండటం కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు కదా. అది ఓన్లీ అంశాలైనా కూడా, అంటే వ్యక్తిగతంగా కూడా ఆయన రతన్ టాటా గారిని ఆయన వ్యక్తిగతంగా ఆయనకు యాక్సెస్ లో ఉండటం, ఆయనతో ఉన్నటువంటి పరిచయాన్ని ఆయన తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చారు, చంద్రబాబు గారితో భేటీ చేయించడం, ఇవన్నీ కూడా జరిగినాయి 2014-19 మధ్య జరిగినటువంటి అంశాలు. అయితే ఏంటంటే ఉన్నదల్లా ఇప్పుడు ఆ రోజు 1,00,000 మెజార్టీతో గెలిచిన ఆయన తర్వాత మళ్ళీ 2019లో 10,000 లోపల మెజార్టీతో ఆయన బయటపడటం జరిగింది. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో అంటే ఆయన ఎప్పుడు కూడా అనవసరంగా ఊరినే మీడియా ముందుకు రావటం కానీ, లేకపోతే ఏదో అది చేసామని చెప్తామని చెప్పలేదు. ఎప్పుడు ఆయన పని ఏదో చేస్తున్నాడు, ఆయన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే కనుక వాటిని ఆమోదించడం అన్ని కూడా చేసుకొచ్చారు. కానీ ఈ రోజున్న పరిస్థితి రాజకీయ పరంగా కొంత అటు వాళ్ళ ఫ్యామిలీలోనే కొంత డిస్టర్బెన్స్ వచ్చి ఆయన సోదరుడు కూడా అదే టికెట్ కోసం పోటీ పడటం, ఆయన నేనే పోటీ చేస్తాను భీష్మించి కూర్చున్న పరిస్థితుల్లో ఇప్పుడు తిరువూరులో జరిగినటువంటి ఘటన, అంటే ఇటీవల కాలంలో చూస్తే కనుక ఈ 4 ఏళ్ళు ఒక ఎత్తు అయితే కనుక ఈ 4-5 నెలల్లో కూడా కేసీఆర్ నాని గారు చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పని పార్టీతో అయితే మాత్రం టచ్ లో ఉంటాం కానీ చంద్రబాబు గారితో సంబంధించిన ఢిల్లీ వ్యవహారాలు కానీ వాటిలో కూడా ఆయన ముందుంటున్నారు. అయితే అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఎంతమంది అయితే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు అందరూ ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రస్తుతం. అసెంబ్లీ నియోజకవర్గాలు అందరూ కూడా.
నాయకుల్లో కొంతమంది ఈయన వైపు ఉన్నారు, కొంతమంది ఇన్ఛార్జీలు కాకపోయినా కానీ అక్కడ ఇన్ఛార్జీ లేని చోట నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే కనుక ఇంకో గ్రూప్ కానీ ఈయనకి కొంతమంది సపోర్ట్ చేసే పరిస్థితి మైలవరంలో కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ ఓకే. ఉంది. సో ఏంటంటే దాన్ని బట్టి ఆయన గత కొద్ది కాలం జరిగే ప్రసాదం ఏంటంటే, ఎందుకంటే దాదాపు 2 ఏళ్ల నుంచి వాళ్ళ సోదరుడు గాంధీ తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ నానికి టికెట్ వచ్చుంటే సరే మళ్ళీ గెలుస్తాడు, మూడోసారి ఎంపీ అవుతారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా గనక అక్కడ బీజేపీకి ఇవ్వటమో లేదా కేసీఆర్ చిన్నీకి ఇవ్వటమో జరిగితే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ నాని? ఎటువంటి నిర్ణయానికి ముందు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే ఇక్కడ చూస్తే కనుక ఒకవేళ ఇది పొత్తుల్లోకి వెళ్ళి ఎవరో కేసీఆర్ నాని గారికి సన్నిహితంగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారికి కనుక ఎంపీ సీట్ ఇస్తే, అంటే ఎంపీ సీట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేయలేదు కానీ అనుకోలేదు కానీ పురంధేశ్వరి గారు కానీ సుజనా చౌదరి గారు కానీ విజయవాడ నుంచి పోటీ చేస్తారనే ఒక పేరు ఎప్పటి నుంచో అవుతుంది. దాని ప్రకారం సుజనా చౌదరి గారు పోటీలో నిలిస్తే దాదాపుగా కేసీఆర్ నాని గారు ఆయన పోటీ వెళ్ళడం అనేది అటు నుంచి ఇటు నుంచి 2 వర్గాలు, అటు సుజనా చౌదరి గారి వర్గం నుంచి కానీ లేకపోతే కేసీఆర్ నాని వర్గం నుంచి కానీ వినిపిస్తున్న టాక్. అయితే ఏంటంటే కేసీఆర్ నాని గారిని రిజెక్ట్ చేశారు అనే మాటను ఆయన డైజెస్ట్ చేసుకోలేరు. ఈ రోజు మీరు కాదు వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పి ఒక ఇద్దరు మాజీ ఎంపీను ఒక మాజీ మంత్రితో కబురు చేశారనే దాని మీద ఆయన హర్ట్ అయినట్టున్నారు. మొత్తానికి వాళ్ళ ఇంటర్నల్ గా పార్టీలు ఏం జరిగింది, ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయకత్వంలోనే ఉంటాను, కాకపోతే మళ్ళీ ఆయన ఎంపీగా నేను పోటీ చేస్తాను, గెలుస్తానని చెప్తున్నారు. అదే చిట్చాట్ లో కూడా ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ఫ్లైట్ లో వెళ్ళవసలేదు, చాలా ఫ్లైట్. ఓకే, సుజనా చౌదరి గారు అయితే ఆయన విత్డ్రా అవుతారని చెబుతున్నారు. కేసీఆర్ చిన్నీకి ఇస్తే ఏంటి, కేసీఆర్ నాని మార్గం ఏంటి? కేసీఆర్ నానికి ఇస్తే నో ఇష్యూ, కేసీఆర్ నానికి ఇస్తే నో ఇష్యూ. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఆప్షన్ 1 కేసీఆర్ నాని టికెట్ ఇస్తే మూడోసారి ఎంపీ అవుతారు, నో ఇష్యూ. సుజనా చౌదరి గారి టికెట్ ఇస్తే కేసీఆర్ నాని రాజకీయంగా సరే సపోర్ట్ చేసి పక్కకు ఉండొచ్చు అనేది ఒక భావన. నెంబర్ 2. నెంబర్ 3 కేసీఆర్ చిన్నీకి కానీ టికెట్ ఇస్తే కేసీఆర్ నాని ఏం చేస్తారు? కేసీఆర్ చిన్ని గారు కనుక టికెట్ ఇస్తే నాని గారు మొదటి నుంచి ఆయన నా సోదరుడికి ఇస్తే ఆయన తప్పితే ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నటువంటి మాటలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే గనక అటు మనం గతంలో ప్రజారాజ్యం చూసాం, 2009లో ప్రజారాజ్యంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ నాయకత్వం మీద ఆయన ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు, ఎలా అంటే ఆయన ఏమి అబద్ధాలు చెప్పారని మనం అనుకోలేం కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది. అట్లాగే 2014లో ఇక్కడ విజయవాడ నుంచి పీవీపీకి సీట్ ఇవ్వాలని చెప్పి కొంతమంది నాయకులు ప్రయత్నం చేసి పీవీపీకి ఇప్పించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి చివరి నిమిషం వరకు కూడా టెన్షన్ లో పెట్టిన సీట్ ని చివరి నిమిషంలో ఆ సీటు ఇక పీవీపీకి వెళ్ళిపోతుంది అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కానీ బీజేపీ పెద్దల రికమెండేషన్ తో కానీ పీవీపీకి సీట్ ఇస్తున్నారు అనేటువంటి విషయం బయటకు రావడంతో హైదరాబాద్ లో చంద్రబాబు గారి నివాసంలోకి వెళ్ళి చంద్రబాబు గారిని ఆయన కలిసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇంత వాడుకుని వీళ్ళు నాకు సీట్ ఇవ్వరా అని చెప్పేటువంటి అభిప్రాయంతో బయటకు వచ్చిన తర్వాత 4 మాటలు చాలా బ్లాస్టింగ్ అని మాట్లాడటం జరిగింది. ఇలాంటి గ్యాంగ్స్టర్స్ కి మాఫియా ముఠాలకి సీట్లు ఇస్తే రాజకీయం ఏమైపోద్దని చెప్పి పీవీపీని ఉద్దేశించి ఆ రోజు హాట్ కామెంట్స్ అనమాట. అంటే పీవీపీని ఉద్దేశించి చేసినా కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఆ రోజు ఈయన ఒక హెచ్చరికగా మాట్లాడటం జరిగింది. అటువంటి వాళ్ళు సీట్ ఇస్తే పార్టీ ఏమైపోద్ది, పార్టీ ఇమేజ్ అవుద్దని చెప్పి మాట్లాడిన పరిస్థితి 2014లో జరిగింది. అయితే ఆ రోజు సుజనా చౌదరి గారి చొరవతో నాకు సీట్ ఇచ్చారని చెప్పి చాలా వేదికల మీద ఆయన చెప్పారు. కేసీఆర్ నాని గారు చెప్పారు, సుజనా చౌదరి గారు సోదరులు లాంటి వాళ్ళు, ఆయన వల్ల నాకు గాంధీ రైట్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ చిన్ని గనక సీట్ ఇస్తే ఆయన ఆషామాషిగా ఆయన తీసుకోరు ఆ విషయాన్ని. ఓకే, ఈ విషయం అయితే చాలా సీరియస్ గానే ఉంటుంది. పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద, నాయకుల మీద, అందరి మీద అయితే కనుక ఆయన తిరుగుబాటు చేస్తారు. ఆయన ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అనేది పక్కన పెడితే కనుక పార్టీని మాత్రం తనకున్నట్టు ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా అక్కడ ఆయన ప్రజల ముందు మాట్లాడేస్తాడు. అంటే అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు, నేను ఇది చేశాను, ఇలా చేశాను, వాడు ఇలా చేయమన్నారు, నేను చేయలేదు అని చెప్పి రకరకాలుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఆయనకు వచ్చినాయి, పార్టీ నుంచి ఏమి ఇబ్బందులు వచ్చినాయి ఆయనకి, లేకపోతే ఈయన వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా, ఇటువంటివన్నీ కూడా ఆయన డెలివరీ చేసేటువంటి అవకాశం ఉంది బయటకు వచ్చి ఆ రోజు ఒకవేళ సీటు వాళ్ళ సోదరుడు కేటాయిస్తే. రైట్. కాకుండా జెంటిల్మెన్ అగ్రిమెంట్ గా ఆయన తీసుకెళ్లి 4 పెద్ద నాయకులు లేకపోతే చంద్రబాబు గారి కూర్చోబెట్టి ఆయన ఏదో శాంతపరిచి ఏదో నచ్చ చెప్తే తప్పితే జరిగే విషయం మాత్రం చాలా అదొక బ్లాస్టింగ్ గానే జరుగుతుంది. కాదు కానీ సింపుల్. నెంబర్ 1 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1
ఆయనకి టికెట్ ఇస్తే మళ్ళీ కేసీఆర్ నాని గారు ఎంపీగా గెలుస్తారు, నో ఇష్యూ. నెంబర్ 2 సుజనా చౌదరి గారికి ఇస్తే రాజకీయంగా వారు బీజేపీతో పొత్తుంటే కనుక అప్పుడు కేసీఆర్ నాని గారు సహకరిస్తారు అనేటువంటి నెంబర్ 2. నెంబర్ 3 కేసీఆర్ చిన్ని గారికి ఇస్తే ఆయన తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, అంతే కదా? అంతే, రైట్. కాబట్టి తిరుగుబాటు చేయొచ్చు, లేకపోతే ఆయన ఇంకో పార్టీలో చేరొచ్చు, ఇండిపెండెంట్ గా నిలబడొచ్చు, ఏదైనా జరగచ్చు. మనం సరే ఏదన్నా కానీ అంటే తిరుగుబాటు ఉండేది తర్వాత అంటే ఇప్పుడు మరి ఇందాక చెప్పినట్లుగా 3వసారి కూడా నేనే ఎంపీని అన్నారు, ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా అన్నారు, మరి అది ఎలా? అంటే అది సాధ్యాసాధ్యాలు మనం చూసుకోకూడదు. ఆయన కాన్ఫిడెన్స్ మీద ఏ కాన్ఫిడెన్స్ మీద చెప్పారో తెలియదు, కానీ ఒక ఎంపీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా గెలుస్తాం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నేనైతే కనుక ఈయన ఒక 40 years ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు ఎవరు ఇండిపెండెంట్ గెలిచినటువంటి దాఖలా నాకైతే తెలియదు, మరి ఉన్నాయేమో తెలియదు. కానీ అసెంబ్లీకి అయితే అది పాసిబిలిటీ ఉంది. చాలా మంది ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీలో అభ్యర్థి ఎక్కడో చాటు నుంచి పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా వెళ్తాం అనేది చాలా కత్తిమీద స్థానం లాంటిది. ఓకే, రైట్ గాంధీ. మొత్తానికి బాగా ఆసక్తికరంగా ఉంది కృష్ణా జిల్లా రాజకీయాలు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి మంటలు పెడతాయి, ఎటువంటి ఫైర్ క్రియేట్ చేసిద్ది అనేటువంటిది చూడాలి. మొత్తానికి అన్నాదమ్ముల మధ్య ఉన్న కుటుంబ పంచాయతీ మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఒక ఫైర్ క్రియేట్ చేయబోతుంది. మరి ఆ ఫైర్లో ఎవరు బలి అవుతారు, ఎవరు ముందుకెళ్తారు అనేటువంటిది చూడాలి. సరే, ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ ఫైర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలుగుదేశం పార్టీ 2019 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కొన్ని వందల వేల మంది మీద కేసులేని, చివరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కూడా ఎత్తుకొని పోయి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఇన్ని కేసులు, ఇన్ని వివాదాలు, ఇన్ని కొట్లాట్లు, ఇన్ని ఘర్షణలు, ఇన్ని రాజకీయ పరిణామాలు జరిగిన తర్వాత కృష్ణా జిల్లా లాంటి చైతన్యవంతమైనటువంటి జిల్లా కూడా ఇటువంటి తిరుగుబాట్ల విషయంలో అది ఇటువంటి పరిణామాలు ఎదురైతే వాళ్ళు అసలు స్వీకరించరా, లేకపోతే వీటన్నిటి విషయంలో వాళ్ళ నిర్ణయాలు మరో రకంగా ఉంటాయా, వాళ్ళ అభిప్రాయాలు వేరే రకంగా ఉంటాయా అనేటువంటిది కూడా చూడాలి. అంటే సిచ్యువేషను ఒక రకంగా ఉన్నప్పుడు వాళ్ళకి న్యూట్రల్గా ఉన్నప్పుడు వాళ్ళ భావాలు తీసుకోవచ్చు, వేరే రకమైనటువంటి భావాలతో ఉన్నప్పుడు కొన్నిటిని తీసుకోకపోవడానికి కూడా కొన్ని ఉంటాయి. సరే, వాటిని కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే మనం ఇప్పుడే ఇది ఇలా జరిగిద్ది అనేది మనం చెప్పలేం. కానీ మొత్తానికి అది ఏ రకమైన ఎటువంటి ఫైట్ అయినా జరగవచ్చు. కాకపోతే సెంట్రిక్ కదా విజయవాడ అనేటువంటిది కాస్త వైసీపీ పార్టీకి ఒక 10 మంది లీడర్లు కలిసి వైసీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తారో, కేసీఆర్ నానికి కనుక టికెట్ కనుక నిరాకరించబడి లేదా టికెట్ కనుక కేసీఆర్ చిన్నీకి ఇస్తే ఆయన ఆ స్థాయిలో అది ఇదవుతుంది. ఎందుకంటే మీడియా కూడా ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయి కావాల్సినంత స్పైసీ అల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్పైసీలో ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని నడుపుతూ ఉంటారు. సరే, ఇక్కడ పార్టీల వ్యవస్థల మధ్య కంటే కూడా జరిగేటువంటి పరిణామాలు బిహైండ్ రాజకీయాలు కొన్ని ఎక్కువ ఉంటాయి. అవేంటి అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఓకే మురళి.